ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆర్థిక సంక్షోభంలో ముంచేసినప్పుడు ఉన్న ఆర్థిక మంత్రి, ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న హైదరాబాద్లో ఆయన సెలవిచ్చాడు. ఏం మాట్లాడతాడు? అసలు 10 సూత్రాలు అంటారు, 12 మార్గాలు అంటారు, 2047 అంటారు, ఈ 5 ఏళ్ల వరకే మాట్లాడండి అంటాడు. విజన్ అవసరం లేదు అంటాడు. 2047 ఒక్క చంద్రబాబు నాయుడు గారు కాదు, ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు ఈ దేశానికి విజన్ అవసరమని. 2020 ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2020 ఎంత ఫలితాలు వచ్చినాయో తర్వాత అందరూ చూశారు, ఎంత గ్రోత్ వచ్చిందో చూశారు. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడో, ఒక ఫైనాన్స్ మినిస్టర్గా మీకు మ్యాండేట్ ఇచ్చింది 5 ఏళ్ల కోసం, మీరెందుకు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అంటారు? నేను ఒక్కటి అడుగుతుండా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని, అయ్యా 5 ఏళ్ల కోసం నిన్ను 19లో గెలిపిస్తే 24 వరకే చూసుకోవాలి నువ్వు. ఒక్కొక్క అప్పు 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ళకి తనఖా పెట్టి తెచ్చావు, రాష్ట్రాన్ని తనఖా పెట్టావు, ఆస్తులు తనఖా పెట్టావు, కార్పొరేషన్లు తనఖా పెట్టావు. ఎన్నేళ్ళకి తిరిగి కట్టేదానికి? 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి. నిన్న విద్యుత్తు సెకీ ఒప్పందం 30 ఏళ్ళకి చేసావు, అప్పుడు నువ్వు మొత్తాత అయిపోతావు. ఒక్కొక్క సంవత్సరం 3,800 కోట్లు, 1,00,000 కోట్ల భారం. ఎందుకు చేసావు? 5 ఏళ్లకు పరిమితంగా, 30 ఏళ్ళకి ఎందుకు చేసావు? చంద్రబాబు నాయుడు మాత్రం 5 ఏళ్ళకి పరిమితం కావాలా? నువ్వు మాత్రం 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేయాలా, అన్ని సంస్థల్ని తాకట్టు పెట్టేయాలా, ఇంక్లూడింగ్ కార్పొరేషన్స్. ఏం మాట్లాడుతున్నారు అర్థం కాని పరిస్థితి. అయితే మీ నాయకుడైతే మాత్రం, మీరు మాత్రం మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఒక 200 ఏళ్ళకి సరిపడే సంపాదించుకోవాలా. ఇప్పుడు జగన్ అన్న ఏంటి, వాళ్ళ నాయన ముఖ్యమంత్రి అయితే యలహంక ప్యాలెస్ ఎన్ని ఎకరాలు? 29 ఎకరాలు. ఎకరా ఎంత? 100 కోట్లు. ఎకరా 100 కోట్లు. 1,10,000 చదరపు అడుగుల భవనం. దేనికోసం? 2019 24 కోసమా? నీ పిల్లలు, మనవాళ్ళు, ముది మనవాళ్ళు ఒక 50 తరాల కోసం. లోటస్ పాండ్ అప్పటి ముఖ్యమంత్రులు ఒక శ్రీశైలం, ఒక నాగార్జున సాగర్. అది కాదు, నువ్వు ఏం మాడుతున్నావు బుగ్గన రాజేంద్రనాథ్? బ్రిటిష్ ప్రభుత్వం మా జిల్లాలో ఒక సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్ ఎవరి తరంలో కట్టారు? బ్రిటిష్ పరిపాలనలో కట్టారు. వాళ్ళు మేలు కదా బ్రిటిష్ వాళ్ళు మీకంటే, మీ ఆలోచనల కంటే. భారతదేశంలో బిడ్డలు, చిన్న బిడ్డలు తరతరాలు అనుభవించాలని చెప్పి డ్యాములు కట్టేసిపోయినారు, బ్యారేజీలు కట్టేసిపోయినారు. పాత ముఖ్యమంత్రులు శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటి డ్యాములు కడితే ఈరోజు అనుభవిస్తున్నాం. లక్షల ఎకరాలు సాగు చేసుకుంటున్నాం. ఎప్పుడు కట్టారు వాళ్ళు? వాళ్ళు ఎవరు లేరు, అందరు కీర్తిశేషులు అయిపోయినారు. వాళ్ళు ఆ 5 ఏళ్ళకి పరిమితం కాలే. ఇంత తెలివి తక్కువగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడతాడని నేను అనుకోలే. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీస్ దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు. డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్, డయాబెటీస్, థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్. షుగర్, థైరాయిడ్, పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు, పీసీఓడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడును. డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి, డెర్మటాలజిస్ట్. అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్స్ ద్వారా పరిష్కారం. మొటిమలు, మచ్చలకు కెమికల్ పీల్ ద్వారా ట్రీట్మెంట్. మంగుకు, చర్మకాంతికి చికిత్స. సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్, టీడీపీ ఆఫీసు దగ్గర, మినీ బైపాస్ రోడ్డు, నెల్లూరు.